ఇది మాత్రం చాలా స్పెషల్ వీడియో భయ్య. మీరెక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకైతే మాత్రం కన్ఫామ్‌గా నచ్చుతదనమాట వీడియో. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. నాకు ప్రతిసారి అర్థం కాని విషయం ఏంటి అంటే గనక, ప్రేక్షక దేవుళ్ళు అంటారు, మీరే మాకు మెయిన్ ఎనర్జీ అంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఫెస్టివల్ టైము, మూవీ రిలీజ్ టైం మాత్రం అసలు ఏమైపోద్దో ఆ వైబ్ అనేది అర్థం కాదు. అంటే దేవుళ్ళు అంటారు, మరి ఇంతగా అంటారు కదా, కానీ టికెట్ ప్రైజెస్ మాత్రం 1000, 500 ఇక వాళ్ళ ఇష్టం అనమాట. నచ్చినంత రేట్ అయితే పెడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి కదా. ఇదే విషయం గురించి చాలామంది చివరికి మా ఫ్రెండ్స్లో కూడా ఒకటే డిస్కషన్ ఏంటి అంటే, అరే ఎందుకురా ఇంత పెడతారు, దాని బదులు తక్కువ రేటు పెడితే అందరూ వెళ్ళి చూస్తారు కదా ఫ్యామిలీతో. పండగ టైంలో అందరికీ సెలవులు ఉంటాయి, పిల్లలకి స్కూల్ సెలవు, అందరికీ ఆఫీసులు సెలవు ఉంటాయి. సో మ్యాక్సిమం ఫ్యామిలీని తీసుకుని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా, కానీ ఎంతెంత ప్రైస్ ఎందుకు పెడతారు అని. చివరికి కొంతమంది ఓపెన్గా చెప్పాలి అంటే కనుక, అరే నిజంగా ఆ రవి బయటకు వస్తేనే బెస్ట్ ఏమో, ఐబొమ్మ రవి అని చెప్పి అయితే చాలామంది అయితే అన్నారనమాట బయట కూడా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ టికెట్ 500 వేసుకున్నా కానీ నలుగురుండే ఫ్యామిలీ అంటే 2000 ప్లస్ పాప్కార్న్ 500, 1000 రూపాయలు తీసేసినా 3000 ఈజీగా అయిపోతుంటాయి. ఇదే సిచ్యువేషన్ని ఒక నిర్మాత అనొచ్చు, లేదు అంటే కనుక ఒక ఇండస్ట్రీ పర్సన్ అని అయితే అనొచ్చు అనమాట. ఆయన అవును 2000 పెద్ద ప్రాబ్లం ఏముంది, 3 డేస్కి 4 డేస్కి గాను 8000 కదా అయ్యేది అని చెప్పి. కానీ ఆ 8000 అంటే ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 1 మంత్ ఫుడ్ సప్లై అనమాట. అంటే ఇంట్లో ఉపయోగపడే సామాన్లన్నీ కొనుక్కోవచ్చు, తిండికి కావాల్సినవి. సో అది వాళ్ళకి ఆ రేంజ్లో అయితే అయిపోయింది. ఎంతో ఆశ పెట్టుకొని చివరికి నేను కూడా రాజేసాబ్ మూవీకి అయితే వెళ్ళానమాట. కానీ ప్రభాస్ గారు ఏదైతే ఆ కింగ్గా కనబడ్డారో, ఓల్డ్ వింటేజ్ గెటప్లో ఏదైతే ఉన్నారో ఆ సీన్ అనేది లేదు. ఆ ఫైట్ సీన్ కానీ, తలకిందులుగా చూపిస్తూ ఉన్న సీన్ కానీ లేదు. కానీ డిసప్పాయింట్ అయ్యి నెగిటివిటీ అనేది మూవీ గురించి పెరుగుతున్న టైంలో, సో మూవీని కొంచెం షార్ప్ చేసి ఆ సీన్ తెచ్చి పెట్టాము, ఆ సీన్ ఇక నుంచి ప్లే అవుతుంది అని చెప్పి. అదేదో ముందే చేసి కదా. అంటే మూవీని ప్లే చేస్తారు కదా, టీవీ ఉంటుంది ఎదురుగా, మానిటర్లో చూస్తారు కదా. మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ స్పెషల్ స్క్రీనింగ్స్ ఉంటాయి. అలాగే అసలు ఎలా ఉంది ఏంటి అనేది డబ్బింగ్ అప్పుడు చూస్తారు, అన్నీ చేస్తారు. మరి అలాంటి టైంలోనే ఈ సీన్ లేకపోతే తిడతారు కదా. మనం టైటిల్ గ్లిమ్స్ దగ్గర నుంచి, టీజర్ దగ్గర నుంచి, ట్రైలర్ వరకు ప్రతి దాంట్లో కూడా ఈ గెటప్ చూపించాము. మరి గెటప్ చూపించకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు, లేదు అంటే కొంతమంది యాంటీగా మాట్లాడతారు కదా అని అనుకోవాలి కదా. అప్పుడు మాత్రం అస్సలు అనుకోరనమాట. ఎప్పుడైతే మనం 1000 రూపీస్ పెట్టి టికెట్ కొని ఏంటిది అసలు ఆ సీనే లేదు అని ఫీల్ అయ్యి, మన మనోభావాలు అవేమీ అక్కర్లేదు, ఎప్పుడైతే వాళ్ళ మూవీ తగ్గుతుంది అనిపిస్తుందో అప్పుడు మాత్రం పెడతారు. దానికి తోడుగా ఇంకా దానికి సంబంధించి అయితే ఇంకో వీడియో వస్తుంది. సో అది కూడా కంప్లీట్ చేస్తాను. ఇంతకుముందు బాగా వచ్చేవాళ్ళు జనాలు ఇప్పుడు రావట్లేదు సినిమా థియేటర్లకే అంటే, ఇప్పుడు ప్రైజ్ అనేది ఒకలా ఉంది, ఇంతకుముందు ఒకలా ఉంది. ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళి చూసినా కానీ అతను హ్యాపీ ఫీల్ అయ్యి ఎలా ఉండేది. ఇప్పుడు అదే డబ్బులతో ఓటీటీ తీసుకోవచ్చు కదా, సరిపోద్ది కదా, ఎందుకు ఒక నెల 2 నెలలు అయితే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే బిహేవియర్ చాలామందికి వచ్చేసింది అనమాట. సో దానికి తోడుగా ఈ ప్రైజెస్ ఇంకా పెంచుకుంటూ పోతే ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే, ఆల్మోస్ట్ జనాలు వెళ్ళడం ఇప్పటికే సగం తగ్గిపోయింది, ఇంకా తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. ఇది నేను ఒక్కడినే అంటున్న మాట అయితే కాదనమాట. చాలామందిని కనుక్కొని అసలు ఏంటి ఇలా పెరుగుతున్నాయి కదా అని చెప్పి ఊరికనే ఫ్రెండ్లీగా అడిగితే వచ్చిన జవాబులు ఇవన్నీ కూడా. దానికి తోడు 10 డేస్ వరకు ఈ ప్రైజెస్ అనేవి ఉంటాయి అంటూ ఉంటారు. కానీ ఈలోగా ఏదైతే మూవీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ మూవీ అంతగా బాగోకపోవచ్చు, అలాగే నచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఒకటే అంటారనమాట, ప్రతిసారి మూవీ రిలీజ్ ముందు ఇది మీ సినిమా, మీ బాధ్యత, మీరు చేయాల్సింది, మీ ఫ్యాన్స్కి మేము ఇస్తున్న కానుక, ఇలాంటి మాటలు 100 వస్తూ ఉంటాయి. కానీ దాంట్లో ఎంతవరకు ట్రూత్ ఉందనేది ఈ సినిమా ప్రైజెస్ ఏవైతే పెరుగుతున్నాయి, టికెట్ ప్రైజెస్, దాన్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా కానీ ఓటీటీలు పక్కన పెట్టేసి వేరేగా వెళ్ళి చూస్తున్నారు అంటే కనుక దేనికి చూస్తున్నారు, ఆ ప్రైజెస్ ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తే అది చాలా పెద్ద భారంగా మారుతుంది కాబట్టి. మరి అదేదో వీళ్ళే తగ్గిస్తే ఎక్కువ మంది వస్తారు కదా. అంటే ఇప్పుడు మేము 100 కోట్లు పెట్టి తీసాం, 500 కోట్లు పెట్టి తీసాం, ఎవరు తీమని అడగలేదే, అంత బడ్జెట్తో తీమని ఎవరు చెప్పలేదే. మంచి స్టోరీ ఇవ్వండి, ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఉండేలా చూడండి అంటారు. అవన్నీ వదిలేసి హీరోయిన్స్తో ఎక్స్పోజింగ్లు, హీరోకేమో అవసరం లేని ఎలివేషన్స్. ఆల్రెడీ హీరోస్ అంటేనే స్పెషల్ వ్యూ అనేది ఉంటుందన్నమాట అభిమానులకి, మా హీరో ఇలా అని చెప్పి. అలాంటిది మళ్ళీ దానికోసం విడిగా హీరోయిన్స్ని తెచ్చి పక్కన డ్యాన్స్లు వేయించడాలు, అర్థం పర్థం లేకపోయినా స్టోరీలో తీసుకురావడాలు, ఇవన్నీ అనవసరం కదా. దానికి తోడు ఇక కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే ఇక చెప్పక్కర్లేదనమాట. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అసలు మేము చెక్కిందే అద్భుత కళాఖండం అంటారు, దాన్ని చూడలేకపోతే మీరు జీవితంలో ఏదో కోల్పోయారు అన్నట్టయితే మాట్లాడతారనమాట. కానీ ఇవే మాటలు మనకి రాజమౌళి గారి దగ్గర నుంచి కానీ, లేదంటే ఎవరైతే టాప్ డైరెక్టర్స్గా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రావు అంతగా.
ఎందుకని అంటే వాళ్ళ కథ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, అలాగే తీసిన సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ రోజు కూడా మీరు ఖచ్చితంగా రావాలి, వచ్చి చూడాలి, ఇది మీ సినిమా, ఇలాంటి మాటలు ఎప్పుడూ రావన్నమాట. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం, అలాగే ఫ్యాన్స్ ఖచ్చితంగా వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారనే నమ్మకం. అలాగే ఒక మంచి యాక్టర్ అని చెప్పొచ్చు, అంటే యాక్టింగ్ పరంగా మాత్రమే. చిన్నప్పుడు ఆయన యాక్టింగ్ చూసి ఏమి నటిస్తున్నాడు రా అనుకునేవాడిని అనమాట. పెద్దయ్యాక కూడా అలాగే నటిస్తున్నాడు. అంటే బయట నిజ జీవితంలో కూడా ప్రతిదానికి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఉంటాడు. అతన్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే, సార్ టికెట్ రేట్లు ఇలా పెంచుతున్నారు కదా, దాని గురించి ఏం మాట్లాడుతారంటే, ఎవరి బిజినెస్ వాళ్ళది, మీరు వెళ్ళకండి, చూడకండి అని చెప్తున్నాడు అనమాట. ఒక క్రాఫ్ట్లో నటిస్తూ చేస్తూనే అదే ప్రొఫెషన్ని వెళ్ళొద్దు అని చెప్తున్నాడంటే దాన్ని బట్టి ఇంక అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి పర్సన్స్ అయితే ఉన్నారు ఇండస్ట్రీలో, ఓపెన్గా చెప్పాలి అంటే కనుక. మరి అంతలా అనుకునే వాళ్ళు అయితే ఆటోమేటిక్గా కించపరిచి మాట్లాడితే వాళ్ళ సినిమాల్లో కూడా నటించకూడదు కదా. అవన్నీ ఇంకా వాళ్ళ పర్సనల్స్, ఇంకా వాళ్ళ మైండ్కే వదిలేయాలి. కానీ ఇలాంటప్పుడు కూడా వాళ్ళు బయటికి రారనమాట. అంటే ఇలా రేట్లు పెరుగుతున్నాయి అంటే కదా, చూడడం మానేయండి అని అంత ఈజీగా చెప్తున్నాడు అంటే సో ఏ రకంగా ఉన్నారనేది అర్థం ఉంది. అల్టిమేట్గా ఏంటంటే జనాల్ని పిండడం మాత్రమే కాన్సెప్ట్ అనేలా అయితే కొంతమంది బిహేవియర్ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు తీసే సినిమాకి కానీ లేదా కాన్సెప్ట్కి కానీ దానికి తగ్గట్టుగా అయితే ప్రైజ్ అనేది సెట్ చేస్తూ ఉంటారనమాట. ఇందులో అందరూ రాంగ్ అని చెప్పలేం, అందరూ రైట్ అని చెప్పలేం. ఓపెన్గా చెప్పాలంటే కొంతమంది నిజంగానే మంచి స్టోరీకి అయిన ఖర్చుని దాని ప్రకారం అయితే టికెట్ ప్రైజింగ్లో తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అసలు దానికి సంబంధమే లేకుండా మాట్లాడుతూ ఉంటారు. నచ్చింది, మైక్ వచ్చింది అని చెప్పి అయితే పిచ్చిగా వాగుతూ ఉంటారనమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాల్సింది ఎవరో కాదు, జనాలు, కామన్ ఆడియన్స్ ముఖ్యంగా అయితే మాత్రం. సో వాళ్ళు ఎప్పుడైతే ఆటోమేటిక్గా ప్రైజెస్ ఎక్కువ ఉన్నప్పుడు కలెక్షన్స్ తగ్గేలా చూస్తారో అంతా కూడా సెటరేట్ అయిపోతుంది అని అయితే బయట జనాలు టాక్ అనమాట. ఏది ఏమైనా టాప్ డైరెక్టర్స్ అంటే నిజంగానే థింకింగ్ కూడా టాప్ డైరెక్టర్స్ లాగే ఉంటుందన్నమాట. అదైతే చాలాసార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. సో ఈ రకంగా అయితే జరుగుతూ ఉందన్నమాట టికెట్ ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా అయితే మాత్రం చాలా వరకు థియేటర్లకు వెళ్ళే వాళ్ళు చాలామంది తగ్గిపోయారు. ఏదైనా మూవీ వస్తుంది అంటే సర్లేరా 1 month 2 monthsలో ఓటీటీలో ఎలాగో వచ్చేస్తుంది కదా అనే ఫీల్డ్లోకే వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇక నుంచి అయినా ఇది మారితే కొంచెం బాగుంటుందని నాతో పాటుగా ఇంకా మిగతా వాళ్ళని ఎవరినైతే అడిగానో దాదాపు నేనైతే ఓ 25 to 30 మెంబర్స్ని అడిగిన క్వశ్చనే ఇదనమాట. అన్నా వెళ్తున్నారా మూవీకి, ఏంటి పండగ హడావుడి అంటే ఓపెన్గా చెప్పిన మాటలు ఇవే అనమాట. అంతంత రేట్లు పెట్టుకొని ఏం వెళ్తాం, దాని మొదలు ఇంట్లో ఉంటే మటనో ఏదో ఒకటి తెచ్చుకొని ప్రశాంతం కడుపు నిండా తినొచ్చు అని ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు అంటే అది వేరే ఎవరో చేసింది కాదనమాట. సో ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడుకుంటే బెస్ట్. ఐబొమ్మ రవి గారిని పట్టుకునే అంత ఏదైతే పేషెన్సీ ఉందో ఆ పేషెన్సీలో సగం కూర్చొని డిస్కస్ చేసుకుంటే టికెట్ రేట్లు తగ్గుతాయి అని అయితే ఓవరాల్గా పబ్లిక్ అందరి ఉద్దేశం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.